ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఎప్పుడూ లేనటువంటి విచిత్ర పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా అవసరం, బీజేపీకి చాలా అవసరం. కానీ బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో మిత్రపక్షంగా చూడడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ తమ అభ్యర్థిని రంగంలో దించేందుకు ఇప్పటికే కసరత్తు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీతో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. జూబ్లీ హిల్స్ లో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. తెలుగుదేశం పార్టీని పోటీ చేయాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కనీసం బీజేపీ తెలుగుదేశం పార్టీని సంప్రదించలేదు, తెలుగుదేశం పార్టీ మద్దతు కోరలేదు. దీనిపైన చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో పొత్తులో ఉన్నాము, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ తమను పట్టించుకోవడం లేదు, పరిగణించడం లేదు, లెక్కలోకి తీసుకోవడం లేదన్న ఆవేదన చంద్రబాబు నాయుడులో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు చంద్రబాబును కలిసినప్పుడు తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని, తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. బీజేపీ చంద్రబాబును కనీసం సంప్రదించలేదు, నామమాత్రంగా కూడా మద్దతు కోరలేదు. అందుకే చంద్రబాబు నాయుడు అలకబూనినట్టు బీజేపీపై రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి బీజేపీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షంగా ఒకరికొకరు సహకరించుకోవడం పొత్తు ధర్మం, కానీ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం వైరుధ్యం కనిపిస్తోంది రెండు పార్టీల మధ్య అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. తెలంగాణ బీజేపీ, అదే సమయంలో జాతీయ స్థాయిలోని బీజేపీ నాయకత్వం తెలంగాణలో టీడీపీకి అంత సీన్ లేదు, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీకి తెలంగాణలో లేదు, సెటిలర్లు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ మద్దతు కోరిన, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కొన్ని వర్గాల ఓట్లు దూరం అవుతాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ తెలుగుదేశం పార్టీని సంప్రదించడం లేదు, పొత్తు కోరడం లేదు, మద్దతు కోరడం లేదన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ అంశం తమను తీవ్రంగా బాధిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీకి తీవ్రంగా మనోవేదన గురి చేస్తోంది. ప్రతి అంశంలో కూడా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పొత్తు ధర్మానికి లోబడి లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, గుర్తిస్తున్నారు. అందుకే బీజేపీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీని పోటీ చేయమని కోరుతున్నారు అంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తే బీజేపీ తమ వద్దకు వస్తే మద్దతు కోరుతుంది, పొత్తు పెట్టుకుందామని అడుగుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వలలో పడకుండా జాగ్రత్తగా వహించింది, జాగ్రత్తగా వ్యవహరించింది. అందుకే చంద్రబాబు నాయుడును దూరం పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ అవసరాలు లేకుంటే బీజేపీ దృష్టిలో చంద్రబాబు స్థాయి ఇది అన్నదానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు. అదే చంద్రబాబు అవసరం లేకుంటే తెలంగాణలో ఏ విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పక్కన పెట్టారో అదే విధంగా చంద్రబాబును పక్కన పెడతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎప్పటికైనా తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు ఇదే విధంగా కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విధానమే అందుకు కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ఆర్సీపీకి ఏపీలో ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ రెండు గమనించినప్పుడు బీజేపీ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ చంద్రబాబు అవసరం ఉన్నంత వరకే ఏపీలో చంద్రబాబుతో ఉంటుంది. చంద్రబాబుతో ఎప్పుడైతే అవసరం తీరుతుందో చంద్రబాబును పక్కన పెడుతుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.